విష్ణుమూర్తి దగ్గరికి దేవతలు వెళ్ళి రావణాసురుడు ఇట్లా అల్లరి చేస్తున్నాడయా పీడిస్తున్నాడంటే అతని బలహీనతలు చెప్పమంటాడు. అతను బ్రహ్మదేవుడి వలన దేని వలన చావు లేకుండా పొందాడు. కానీ నరవానరుల వలన మాత్రం హ్మ్. పొందలేదంటే చాలు నాకు ఇక మీరు వెళ్ళండి అన్నాడు. ఇక తర్వాత కథ మనకు తెలిసింది. ఆయన నరుడుగా పుట్టాడు, ఈయన వానరుడుగా పుట్టాడు. శివాని సంభూతుడు ఆంజనేయుడు నరవానరుల కలయిక రావణుడి రచింపజేసింది. అయితే అక్కడ రావణుడిలో ఉండేటటువంటి దుష్టత్వాన్ని దుష్ట పాత్రనే మనం భావించాలి. అతను శివభక్తుడు, వేదాంగాలు చదువుకున్నవాడే, మంచి పాండిత్యం ఉన్నవాడే, జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాడే. కానీ అతనికి ఉన్నటువంటి ఒకే ఒక దౌర్బల్యం పరస్త్రీ వ్యామోహం. ఆ పరస్త్రీ వ్యామోహం వలన ఇతను చంపబడ్డాడు. అదే ఒకసారి సీత అంటుంది అశోకవనంలో ఉన్నప్పుడు, ఈ పరస్త్రీలను చెరబట్టి తేవడం ధర్మం కాదు కదా, నువ్వు ఎట్లా ధర్మం చేసావు, అది రాక్షస ధర్మం అంటాడు. మా ధర్మంలో పరస్త్రీ వ్యామోహం మా రాజధర్మమే, మా రాక్షస ధర్మమే. నేను అది అనుసరించా, తప్పేం చేయలేదే. ఆ రాక్షస వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది కన్యలను తెచ్చాడు, అందరి తెచ్చాడు. కానీ ఇక ఈవిడైతే కానీ అతనికి ఇది మరణం. ఆదిలక్ష్మి కదా సీత, ఆవిడైతే కానీ అతనికి ఇది కాదని ఆ విష్ణుమూర్తి అంశతో రాముడు నరుడుగా మానవుడుగానే, లక్ష్మి సీతగా, ఆదిశేషుడు లక్ష్మణుడుగా, అట్లానే మన శంఖం చక్రం విష్ణుమూర్తి భరత శత్రుఘ్నులుగా జన్మించారు. ఇది చాలా మందికి తెలియదు. ఇది అక్కడ ఉన్న వాళ్ళు ఆదిశేషుడు లక్ష్మణుడు, ఆదిశేషుడు అవతారం లక్ష్మణుడు స్వామి కోపం ఎక్కువ, ముసలు కొడుతుంటుంది పాత్ర. రాముడు సరే విష్ణువు, సీత లక్ష్మి, భరత శత్రుఘ్నులు శంఖ చక్రాలే. ఆ సెట్ అంతా ఇక్కడికి వచ్చి ఇకపోతే ఈ కొలిచేటటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి దేవలోకల్లో విష్ణులోకల్లో ఆయన చుట్టూ తిరిగిన పరి అదే తేలిగ్గా చెబుతాడు మన దాశరథి శతకంలో మొదటి పద్యంలోనే. ఎవరు కంచర్ల గోపన్న, శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడవైన నాముడవు భద్రగిరి దాశరథి కరుణాపయోనిది అంటాడు. శ్రీరమే సీత, నిజ వైష్ణవ బృందం ఇక్కడ వీర అర్చకులు అయినారు. అదంతా ఇక్కడుంది. విరజానది గౌతమి, అది గోదావరి, గంగానది గోదావరి అని భద్రాద్రి రావణ్ణి మొదటి పద్యంలోనే వర్ణిస్తాడు.